గైస్ ఇప్పుడు రీసెంట్ గా గ్రేట్ లెర్నింగ్ ఎడ్టెక్ కంపెనీ ఒక రీసెంట్ సర్వే అనేది చెప్పింది. ఈ సర్వేలో ఏంటి అంటే నాన్ ఐటీ ఉద్యోగాలు పెరుగుతున్నాయి అని చెప్పి ఒక 96 కంపెనీలు సర్వే చేసి ఈ విషయాన్ని అప్డేట్ చేసింది. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏం మాట్లాడుతున్నానంటే నాన్ ఐటీలో మనం జాబ్ చేయొచ్చా, నాన్ ఐటీలో ప్యాకేజ్ ఉండే డొమైన్స్ ఏమున్నాయి, అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే నాన్ ఐటీలో వేటిని నాన్ ఐటీ జాబ్స్ లో ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అనేది మీరే ఒక డెసిషన్కి వస్తారు ఎండ్ ఆఫ్ ద వీడియో. ఎందుకంటే డీటెయిల్ గా దాని శాలరీ, యావరేజ్ శాలరీ ఎంతుందో కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. సో చాలా మందికి ఒక క్లారిటీ అయితే చెప్తున్నాను. నాన్ ఐటీ ఉద్యోగాలు అనేవి ఇప్పుడు భారీగా ప్యాకేజీలు అనేవి ఉండేది. నాన్ ఐటీ జాబ్లు చాలా ఉంటాయి. కానీ ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే నాన్ ఐటీ చాలా మందికి నేనేమంటున్నా అంటే సజెస్ట్ చేయను. ఎందుకు నాన్ ఐటీ సజెస్ట్ చేయను అంటే ఒక టిప్పింగ్ పాయింట్ అంటే ఒక 10 లక్షలు, 12 లక్షలు, ఒక 15 లక్షల ప్యాకేజ్ దగ్గర ఆగిపోతుంది. కానీ మన ఎక్స్పెన్సెస్ పెరిగిపోతుంటాయి. సో ఇలా ఉంటుంది పరిస్థితి. చాలా మంది ఏంటి అంటే నాన్ ఐటీలో ఉండి మాక్సిమం ప్యాకేజ్ రీచ్ అయ్యి అంతవరకు నేను హ్యాపీ. నేను ఫర్దర్‌గా అంత ఎక్కువ ప్యాకేజ్ లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే నేను కోడింగ్ సైడ్, టెక్నికల్ సైడ్ వెళ్ళానని అనుకో డెఫినైట్‌లీ ప్లాన్ చేసుకోవచ్చు. ఏది చేయకుండా ఉండడం కంటే ఏదో ఒక జాబ్ చేయడం అనేది మంచి విషయమే. నాన్ ఐటీ జాబ్స్ ఏం తక్కువేం గాదు. అలా అని చెప్పి మీ దగ్గర టాలెంట్ ఉన్నా, కష్టపడే ఇదున్నా గానీ నేను కష్టపడకుండా నేను కొంచెం సాలరీ సాటిస్ఫై అవుతానని మాత్రం అనుకోకండి. అయితే రీసెంట్ డేస్‌లో 2020 నుంచి మనకైతే దీనికి సంబంధించి చాలా వరకు జాబ్స్ అనేవి పోతా ఉన్నాయి. 2020 నుంచి లే ఆఫ్స్ అనేవి స్టార్ట్ అయింది. సో, అది ఇప్పుడు 2022కి 80% 18% 18% అనేది తగ్గింది. అయితే మనకు తెలియకుండానే సైలెంట్‌గా 20 నుంచి లే ఆఫ్స్ జరిగినాయి. అండ్ 21లో భారీగా రిక్రూట్‌మెంట్ జరిగింది. 22లో కొంచెం తగ్గింది. అండ్ 23లో చాలా ఇంపాక్ట్ అనేది ఎక్కువైతే దీని మీద చూపించింది. అయితే ఇక్కడ ఏంటి అంటే దీనికి సంబంధించి అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్ జాబ్ రిపోర్ట్ 2023 ప్రకారం ఫైనాన్షియల్ సంస్థల్లో అంటే ఇప్పుడు కొన్ని డొమైన్స్ ఉన్నాయండి. ఆ డొమైన్స్‌లో భారీగా నాన్ ఐటీ జాబ్స్ అయితే ఉన్నాయి. ఆ డొమైన్స్ ఏంటని మనం ఒకసారి చూస్తే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద చాలా ఎక్కువగా నాన్ ఐటీ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇదైతే ఒక క్లారిటీ. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే నాన్ ఐటీ జాబ్ చేస్తున్నాను. నాకంత ఫ్యూచర్ ఉంటుందా? ఉండదా? అని ఒక డైలమాలో ఉంటారు. అలాంటి డైలమా ఏం లేదు. సో ఫ్యూచర్ అనేది ఉంటుంది. బట్ ఏంటి అంటే కంపారిటివ్‌లీ టాప్‌లో అయితే ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని డొమైన్స్ భారీగా హైయెస్ట్ పేయింగ్ నాన్ ఐటీ జాబ్స్ ఏదైతే ఉన్నాయో అవి మీకు ఇప్పుడు అప్డేట్ చేస్తాను. దాంట్లో బిజినెస్ అనలిస్ట్ యావరేజ్ సాలరీ వచ్చి 6 లాక్స్ దాకా ఉంది. ఈ మొత్తం లిస్ట్ చదివిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. నాన్ ఐటీలో మేము ఏ జాబ్ చేయాలి, ఏ జాబ్ చేయకూడదు అని చెప్పి. బిజినెస్ అనలిస్ట్ 6 లాక్స్ పర్ యానం యావరేజ్ గా ఉంది. మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్ 3,54,000 ఉంది. డిప్లొమాటిక్ స్ట్రాటజీ వచ్చి 7,24,000 ఉంది యావరేజ్ సాలరీ. అండ్ సోషల్ మీడియా మేనేజర్ వచ్చేసి యావరేజ్ 3,50,000 ఉంది. తర్వాత మార్కెటింగ్ మేనేజర్ వచ్చి యావరేజ్ 7 లాక్స్ దాకా ఉంది. బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ 6 లాక్స్ ఉంది. అండ్ దాని తర్వాత ఇంకోటి వచ్చేసి అడ్వర్టైజింగ్ అండ్ మీడియా ప్రొఫెషనల్ అయితే 8 లాక్స్ దాకా ఉంది యావరేజ్ సాలరీ. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ 10 లాక్స్ దాకా ఉంది. లీగల్ కౌన్సిలింగ్ 7 లాక్స్ దాకా ఉంది. గ్రాఫిక్ డిజైనర్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అండ్ మనం అనుకుంటున్న చాలా మంది చేసే జాబ్ ఏదైతే ఉందో కస్టమర్ రిలేషన్ మేనేజర్ ఏదైతే ఉందో ఇది యావరేజ్ సాలరీ 16 లాక్స్ దాకా ఉంది యావరేజ్. అంటే చాలా మంది అనుకుంటా ఉంటారు కదా దీనికి చాలా తక్కువ ఉంటుందని చెప్పి. కస్టమర్ దానికి కూడా తక్కువ ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ కస్టమర్ రిలేషన్ మేనేజర్, సిఆర్ఎం మేనేజర్ ఏదైతే ఉందో ఇది ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది. ఇది ఏఐ వల్ల ఈ జాబ్ కొంత ప్రమాదం అయితే ఉంది. అది కూడా మనం గమనించుకోవాలి. సో నేనేం చెప్తున్నానంటే అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా ఇలా టాప్ కంపెనీస్ అన్నిట్లో కూడా చాలా హ్యూజ్ గా రిక్రూట్మెంట్ జరగబోతుంది నాన్ ఐటీ జాబ్స్. నేను ఏమంటున్నానంటే నాన్ ఐటీ జాబ్స్ ఉన్నాయి, ఐటీ జాబ్స్ ఉన్నాయి. నేను నాన్ ఐటీలో నా కెరియర్ ని బిల్డ్ చేసుకోవాలి అంటే ఎస్ డెఫినెట్లీ ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా ప్యాకేజెస్ అనేవి తక్కువ ఏమి ఉండవు. ఈ డొమైన్స్ అనేవి మీరు చూస్ చేసుకోండి. కానీ కొన్ని మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయండి. ఎస్పెషల్లీ జిఐఎస్ మ్యాపింగ్. మ్యాపింగ్ జిఐఎస్ అయి ఉండొచ్చు, గూగుల్ మ్యాపింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఐఓఎస్ మ్యాపింగ్ అయి ఉండొచ్చు. 100% ఈ మ్యాపింగ్ అనేది సాలరీ పెరగదు. మీరు దయచేసి గుర్తించండి. దీనికి పిఎఫ్ ఉన్న నేను మ్యాపింగ్ జాబ్ జాయిన్ అవుతున్నారు. సరే ఏదో టెంపరీగా మీరు జాయిన్ అయితే పర్వాలేదు కానీ కంప్లీట్గా నేను మ్యాపింగ్ మీద నేను బిల్డ్ చేసుకుంటా దాని పిఎఫ్ ఉందంటే మాత్రం వద్దు. యుఎస్ ఐటీ రిక్రూటింగ్ కూడా అలా ఐటీ రిక్రూటింగ్ జాబ్ కూడా అలాంటిదే. సో అది కూడా మీరు అవాయిడ్ చేయాలి. కొన్ని జాబ్స్ ఉన్నాయి నాన్ ఐటీ టెక్నికల్. ఇప్పుడు ఏంటి రొటేషనల్ షిఫ్ట్స్, మళ్ళీ నెట్వర్కింగ్ సంబంధించి నెట్వర్కింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. నెట్వర్కింగ్ ఏంది అనుకోకండి. అది రొటేషనల్ షిఫ్ట్ ఉంది 24/7. అంటే ఒక రోజు ఒక వారం డే టైంలో ఉంటుంది, ఒక వారం నైట్ టైంలో ఉంటుంది. సో ఇదేంటి అంటే ఖచ్చితంగా మనకి ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా కానీ నాన్ ఐటీ హైయెస్ట్ పేయింగ్ నాన్ ఐటీ జాబ్స్ అయితే ఇవి ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. కొన్ని డొమైన్స్ ఉంటాయి, వాటిలో మీరు వెళ్ళకపోవడం కరెక్ట్. సో ఇంతవరకు అయితే నేను అప్డేట్ చేస్తాను. ఇంకా వేటి గురించి అన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. సిద్రాజ్ సైనింగ్ ఆఫ్ సివిసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.